హాయ్, వెల్కమ్ టు తెలుగు స్టడీ స్పియర్. సో ఈ క్లాస్లో ఏంటంటే ఎస్ఎస్సిలో కానీ ఆర్ఆర్బిలో కానీ ఎస్ఎస్సిలో సిజిఎల్ కానీ సిపిఓ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ అలాగే జీడీ కానీ ఎంటీఎస్ కానీ ఇంకా రిమైనింగ్ ఏమన్నా సరే, సో జేఈ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి. అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ జీడీ కానీ లేకపోతే ఏఎల్పి కానీ జేఈ కానీ, సో ఏవి తీసుకున్నా ఆర్ఆర్బి. అలాగే డిఫెన్స్కి సంబంధించి జాబులు కానీ డిఫెన్స్కి సంబంధించినవి కానీ, అలాగే ఇంకా అదర్ కాంపిటేటివ్ స్టేట్ వైజ్ కానీ ఇలా చూసుకుంటే, సో వీటిల్లో అడిగిన టీసీఎస్ కండక్ట్ చేసే మోస్ట్ ఎగ్జామ్స్ ఏదైతే ఉంటాయో, టీసీఎస్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో మోస్ట్ టాప్ 500 క్వశ్చన్స్, అంటే ఒక్కొక్క క్వశ్చను ఇప్పుడు 35 టైమ్స్ 24 టైమ్స్ 25 టైమ్స్ 20 టైమ్స్ 15 టైమ్స్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. సో జీకేలో జిఎస్లో మనకు జనరల్ నాలెడ్జ్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ టాప్ 500 తీసుకొని, సో వాటిని నేను క్లాసెస్లో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో అందులో ఇది పార్ట్ 1 ఇది, ఓకేనా. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అన్ని కాంపిటేటివ్కి సరిపోయే విధంగా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే ఇంగ్లీష్ క్లాసెస్, రీజనింగు, జిఎస్కి సంబంధించి కొన్ని సబ్జెక్టులు ఇలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం, సో ఇవన్నీ కూడా క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో క్లాసు నేను బాగానే చెప్తున్నాను మీకు అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని షేర్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వడం ద్వారా ఇంకా మోర్ నాలెడ్జ్ని పెంచుకోవడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది, ఓకేనా. సో టాప్ 500 క్వశ్చన్స్లో సో ఒక్కొక్క పార్ట్లో ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఉంటుంది కాబట్టి నేను ఒక్కొక్క పార్ట్లో 10 క్వశ్చన్స్ తీసుకొని సో వాటిని చెప్పడం జరుగుతూ ఉంటుంది, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే, హౌ మెనీ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా. సో ఈ క్వశ్చన్ అనేది మీరు కావాలంటే చూసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్ అనేది 35 టైమ్స్ రిపీట్ అయింది. అంటే ఇప్పటికి 2024 నేను తీసుకొని చెప్తున్నాను. 2024 వరకు టీసీఎస్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అనేది 35 టైమ్స్ రిపీట్ అయింది. హౌ మెనీ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా అంటే దీనికి ఆన్సర్ ఎంత అంటే 8. సో ఆ 8 ఏంటంటే, ఒకటి తమిళనాడుకు సంబంధించి భరతనాట్యం ఒకటి. సో ఇది ఓల్డ్ క్లాసికల్ డ్యాన్స్ ఇది అన్నిటిలో కన్నా. అలాగే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కూచిపూడి ఒకటి, ఆంధ్రప్రదేశ్ కూచిపూడి. 3 ఒడిస్సా తీసుకుంటే ఒడిస్సీ. అలాగే కేరళ తీసుకుంటే కేరళలో 2 ఉంటాయి. ఒకటి మోహినియట్టం. అలాగే కథక్కలి. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, ఫేస్కి గ్రీన్ కలర్ పెయింట్ కలర్ వేసుకొని సో అలా చేస్తూ ఉంటారు, ఓకేనా. అలాగే నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ తీసుకుంటే కథక్. కేరళ కథక్కలి, ఉత్తరప్రదేశ్ కథక్ చూసుకోండి, ఓకేనా. సో 6 అస్సాం తీసుకుంటే అస్సాం సత్రియ. అలాగే మణిపూర్ తీసుకుంటే మణిపూరి, ఓకేనా, మణిపూరి. సో 8. భరతనాట్యం 1, కూచిపూడి 2, ఒడిస్సీ 3, మోహినియట్టం 4, కథక్కలి 5, కథక్ 6, సత్రియ 7, మణిపూరి 8. సో ఇవి ఇండియాలో ఉన్నటువంటి 8 క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్. ఇవి దేని ప్రకారం అంటే సంగీత్ నాటక్ అకాడమీ ప్రకారం. సంగీత్ నాటక్ ఢిల్లీలో ఉంటుంది, సంగీత్ నాటక్ అకాడమీ
సో దీని ప్రకారం ఇండియాలో క్లాసికల్ డ్యాన్సెస్ ఎన్ని అని అడిగితే 8. రీసెంట్గా దీనికి ఉన్న కాంట్రవర్సీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేది చావు. సో దీన్ని క్లాసికల్ డ్యాన్స్గా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేది రికగ్నైజ్ చేసింది. సో మీకు క్వశ్చన్ను ఎగ్జామ్స్లో క్వశ్చన్ అనేది హౌ మెనీ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా అంటే 8. ఓకేనా, అదే పెట్టండి, 8 పెట్టండి. కాకపోతే క్వశ్చన్లో ఏమైనా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ప్రకారం సో అని మెన్షన్ చేస్తే, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అని మెన్షన్ చేస్తే అప్పుడు 9 పెట్టండి. సో 8 క్లాసికల్ డ్యాన్సెస్ ప్లస్ చావు ఒకటి 9. ఓకేనా, మెన్షన్ చేస్తేనే పెట్టండి. నార్మల్గా ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగినట్టు హౌ మెనీ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా అంటే 8 పెట్టండి. దాని ఆన్సర్ 8. ఓకేనా, ఇది నెక్స్ట్. హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ సెట్ అవుట్ ఇన్ పార్ట్ 4 క్లాస్ ఏ ఆర్టికల్ 51 క్లాస్ ఏ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 4వ భాగం 4వ పార్ట్ 4 క్లాస్ ఏ, ఈ పార్ట్లో ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి అని క్వశ్చన్ అనేది అడిగాడు. ఈ క్వశ్చన్ అనేది 25 టైమ్స్ ఇప్పటిదాకా టీసీఎస్ కండక్ట్ చేసిన దాంట్లో 25 టైమ్స్ అనేది రిపీట్ అయింది. ఓకేనా, సో దీనికి ఆన్సర్ ఏంటంటే 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ప్రజెంట్ మన భారత రాజ్యాంగంలో పార్ట్ 4 క్లాస్ ఏలో ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయంటే 11. అయితే పార్ట్ 1 అనేది దేని గురించి చెప్తుంది? పార్ట్ 1 భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పార్ట్ 1 అనేది యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. పార్ట్ 2 అనేది దేని గురించి చెప్తుంది? పార్ట్ 2 అనేది సిటిజన్షిప్ గురించి చెప్తుంది. అలాగే పార్ట్ 3 అనేది ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తుంది, ప్రాథమిక హక్కులు. అలాగే పార్ట్ 4 అనేది డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, తెలుగులో ఆదేశిక సూత్రాలు అంటారు కదా, అది. సో అయితే ఏం చేశారు? 42వ రాజ్యాంగ సవరణ చట్టం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 దీని ప్రకారము భారత రాజ్యాంగాన్ని సవరించి ఫండమెంటల్ డ్యూటీస్ని పార్ట్ 4 క్లాస్ ఏలో ఒక కొత్త ఆర్టికల్ని పెట్టి ఆర్టికల్ 51 క్లాస్ ఏ దీనిని యాడ్ చేసి వాటిలో ఈ 11 ఫండమెంటల్ డ్యూటీస్ని పెట్టడం జరిగింది. ఓకేనా, సో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగం నుంచి. ఓకేనా, ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగం నుంచి. ఓకేనా, నెక్స్ట్. సో ఇన్ ది ఇయర్ 1978 ది డాష్ అమెండ్మెంట్ eliminated the right to acquire, hold and dispose of property, right to property as a fundamental right. క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే 1978లో రైట్ టు ప్రాపర్టీ మనకి ఫండమెంటల్ రైట్స్ గురించి మనకి పార్ట్ 3 అనేది చెప్తుంది కదా. సో ఈ పార్ట్ 3 ఇందులో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తున్నాయి. ఇందులో ఆర్టికల్ 31 అనేది రైట్ టు ప్రాపర్టీ అంటే ఆస్తి హక్కు ఉంటుంది కదా, ఆ ఆస్తి హక్కు గురించి చెప్తుంది. సో ఆ ఆస్తి హక్కుని ఆర్టికల్ 31 ఉన్నటువంటి ఈ ఆస్తి హక్కుని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఫండమెంటల్ రైట్స్ నుంచి, ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు అని అడుగుతున్నాడు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978. దీని ప్రకారం 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ప్రకారం ఆర్టికల్ 31లో ఉన్నటువంటి రైట్ టు ప్రాపర్టీని, అలాగే ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఎఫ్ ఈ రెండు కూడా ఆస్తికి సంబంధించినవే. సో ఈ రెండింటిని ఏం చేస్తారంటే ప్రాథమిక హక్కుల్లో నుంచి తొలగించి వీటిని ప్రజెంటు లీగల్ రైట్స్ చట్టబద్ధమైనటువంటి హక్కులుగా మార్చడం జరిగింది. ఓకేనా, సో ఇది
సో ఆన్సర్ ఏంటంటే 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ ది ఇండియన్ ఇది ఈ థర్డ్ క్వశ్చన్ అనేది 24 టైమ్స్ ప్రజెంట్ ఇప్పటికి 2024 వరకు 24 టైమ్స్ రిపీట్ చేయడం జరిగింది. ఓకేనా, రిపీట్ అవ్వడం జరిగింది. ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ వెన్ 72 delegates from all over the country met at Bombay December డాష్. ఏ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 72 మంది బాంబేలో డిసెంబర్లో కలిసి నేషనల్ కాంగ్రెస్ని ఏర్పాటు చేస్తారు. అయితే ఏ సంవత్సరంలో అని అడుగుతున్నాడు. సో ఏ సంవత్సరం అంటే 1885. ఆన్సర్ ఏంటంటే 1885. సో ఈ క్వశ్చన్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు రిపీట్ అయిందంటే ఇది కూడా 24 టైమ్స్ అనేది రిపీట్ అవ్వడం జరిగింది. రిపీటెడ్ క్వశ్చన్ 24 టైమ్స్. ఓకేనా, సో ప్రతిసారి నేను ఇలా చెప్పలేను, కాకపోతే నేనే ప్రతి క్వశ్చన్ నేను చెప్పేది ఈ ఏదైతే పార్ట్స్ చెప్తున్నానో టాప్ 500లో ఉన్నాయో అవి మోర్ దెన్ 10 టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ప్రతిదానికి నేను ఇలా 24, 35 ఇలా ఇది అనవసరం కూడా. ఓకేనా, సో ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంతవరకు. ఓకేనా, గుర్తుంచుకోండి. సో క్వశ్చన్స్ ఆన్సర్స్ అవే గుర్తుంచుకోండి. 24 టైమ్స్ 35 టైమ్స్ ఇవన్నీ అవసరం లేదు, మనకి ఏదైతే అవసరమో అది. ఓకేనా, సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ వెన్ 72 delegates ఆల్ ఓవర్ ది కంట్రీ మెట్ ఎట్ బాంబే ఇన్ డిసెంబర్ 1885. 1885 డిసెంబర్. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ వర్డ్స్ వాజ్ ఇన్సెటెడ్ ఇన్ ది ప్రియాంబుల్ బై ది 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1976 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రవేశిక ఏదైతే ఉందో ప్రియాంబుల్లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏ పదాలను చేర్చారు? ఆ పదాలు ఏంటంటే 3 పదాలు. ఏంటవి? సోషలిస్ట్, అలాగే ఇంటిగ్రిటీ, లేదంటే సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ. సామ్యవాద, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అంటే సమగ్రత ఇలా ఉంటుంది కదా, సో అలాంటి ఇంటిగ్రిటీ. సో సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. సో ఈ 3 పదాలని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత ప్రవేశికలో చేర్చారు. అయితే ప్రవేశిక గురించి మాట్లాడితే ఈ భారత రాజ్యాంగానికి ఒక ప్రియాంబుల్ ఉండాలి అని ఏ రాజ్యాంగం చూసి ఇన్స్పైర్ అయ్యారంటే యుఎస్ఏ రాజ్యాంగం నుంచి చూసి మన భారత రాజ్యాంగానికి కూడా ఒక ప్రియాంబుల్ ఉండాలని ఇన్స్పైర్ అయ్యారు. అయితే ఈ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రవేశిక ఏదైతే ఉందో ఇది 13 డిసెంబర్ 1946లో జరిగినటువంటి రాజ్యాంగ పరిషత్ యొక్క మీటింగ్లో, రాజ్యాంగ పరిషత్ మీటింగ్ అనేది 13 డిసెంబర్ 1946 జరిగింది. ఈ రోజున జవహర్లాల్ నెహ్రూ ఈ మీటింగ్లో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ అనే దాన్ని ప్రవేశపెట్టాడు. సో 13 డిసెంబర్ 1946న జవహర్లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనే దాన్ని ప్రవేశపెట్టాడు ఆ మీటింగ్లో. సో దీన్ని మాడిఫై చేసి మనం ఎప్పుడంటే 22 జనవరి 1949న మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అడాప్టెడ్. సో ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 26 జనవరి 1950. సో ఈ రోజు నుంచి ప్రవేశిక అనేది అమల్లోకి రావడం జరిగింది. కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. ఓకేనా, సో నెక్స్ట్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి
డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు అంటారు కదా. సో ఆ ఆదేశిక సూత్రాలని ఏ రాజ్యాంగం నుంచి లేదా ఏ దేశం నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం, బారో చేసాం అని క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఐర్లాండ్. అయితే మనకి డిపిఎస్పీల గురించి ఏ పార్ట్ చెప్తుంది? పార్ట్ 4 అనేది మనకి డిపిఎస్పీల గురించి చెప్తుంది కదా. అలాగే ఆర్టికల్ 36 నుంచి 51 వరకు, 36 నుంచి 51 వరకు ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆదేశిక సూత్రాల గురించే తెలియజేస్తున్నాయి. సో అయితే ఐర్లాండ్ నుంచి ఈ ఒక డిపిఎస్పీలనే కాకుండా 3 విషయాల్ని తీసుకున్నారు, బారో చేశారు, అడాప్ట్ చేసుకున్నారు. సో అవేంటంటే దానికి కోడ్ ఏంటంటే ఐర్లాండ్ నుంచి తీసుకున్నటువంటి, భారత రాజ్యాంగంలో తీసుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి కోడ్ ఏంటంటే రెడ్ అంటే ఏంటి? రాజ్యసభ. ఆర్ అంటే రాజ్యసభ అంటే ఏంటంటే నామినేషన్ ఆఫ్ మెంబర్స్ ఇన్ రాజ్యసభ. ఈ అంటే ఏంటంటే ఎలక్షన్ మెథడ్ ఆఫ్ ప్రెసిడెంట్. మన భారతదేశం యొక్క ప్రెసిడెంట్ ఉంటాడు కదా. సో ఆ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ ఏ విధంగా జరగాలనే దాన్ని, ఆ మెథడ్ని ఐర్లాండ్ నుంచి తీసుకున్నారు. డి అంటే డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకేనా? సో ఇది. నెక్స్ట్ 7th, విత్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ హరిప్రసాద్ చౌరాసియా అసోసియేటెడ్? సో హరిప్రసాద్ చౌరాసియా అనే వ్యక్తి ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్తో అసోసియేట్ అయ్యాడు అంటే అతను ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన వాడు? సో ఆన్సర్ ఏంటంటే ఫ్లూట్. సో ఫ్లూట్కి సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారో అవన్నీ గురించి మాట్లాడితే, సో ఒకరు ఎవరంటే హరిప్రసాద్ చౌరాసియా. అలాగే రెండోవాడు పన్నాలాల్ ఘోష్. రెండో వ్యక్తి ఎవరంటే పన్నాలాల్ ఘోష్. అలాగే మూడో వ్యక్తి రాజేంద్ర ప్రసన్న. అలాగే నాలుగో వ్యక్తి ఎవరంటే రాజేంద్ర కుల్కర్ణి. అలాగే ఇంకో వ్యక్తి ఎవరంటే రఘునాథ్ ప్రసన్న. సో వీళ్ళు ఫ్లూట్తో, మిగిలిన వాళ్ళు వీళ్ళు. సో ఫ్లూట్కి సంబంధించి ఎవరైనా అడిగితే వీళ్ళు ఎవరైనా మీరు పెట్టచ్చు. ఓకేనా? వీళ్ళు 5గురిలో వీళ్ళు ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన వాళ్ళని అడిగితే ఫ్లూట్ అని మీరు ఆన్సర్ డైరెక్ట్గా పెట్టవచ్చు. ఓకేనా? మీరు కామెంట్ చేయండి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి ప్రతి దానికి సంబంధించి, అంటే అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఎవరెవరు అసోసియేటెడ్ పర్సన్స్ అవన్నీ కావాలంటే కామెంట్ చేయండి, నేను దానికి సెపరేట్ వీడియో చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్, జ్యోతిబా పూలే ఫౌండెడ్ ది సత్యశోధక్ సమాజ్, దాన్నే ట్రూత్ సీకర్స్ సొసైటీ ఇన్. జ్యోతిబా పూలే అనే ఆవిడ సత్యశోధక్ సమాజ్ని స్థాపించింది. దాన్నే ఏమంటారంటే ట్రూత్ సీకర్స్ సొసైటీ అంటారు. అయితే ఎప్పుడంటే 1873లో సత్యశోధక్ సమాజ్ని ఏర్పాటు చేసింది. ఓకేనా? సో ఇలాంటి వాటికి సంబంధించి మీరు ఏం చేస్తారంటే, సో ఆ యొక్క సంస్థ లేదా ఆర్గనైజేషన్ పేరేంటి, దాన్ని ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, సో ఇంతే చాలు. ఓకేనా? నెక్స్ట్, ది లాహోర్ సెషన్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ held on 19th December 1929 preceded by Jawaharlal Nehru is significant because 1929 డిసెంబర్ 19న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది లాహోర్ సెషన్ని నిర్వహించింది లాహోర్లో. దానికి అధ్యక్షుడు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. అయితే ఈ సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ సెషన్లో ఏం చేశారంటే పూర్ణ స్వరాజ్, లేకపోతే మొత్తం రాయాలంటే ఇట్ పాస్డ్ ది రెజల్యూషన్
resolution to demand Purna Swaraj. సో పూర్ణ స్వరాజ్ని మాకు పూర్ణ స్వరాజ్ కావాలని డిమాండ్ చేయడం కోసం రెజల్యూషన్ని పాస్ చేసింది. అండ్ ట్రై కలర్ మూడు రంగుల జెండా ఏదైతే ఉందో ట్రై కలర్ ఫ్లాగ్ని హోస్ట్ చేశారు. ఓకేనా, ఫస్ట్ టైము అందరికీ చూపించడం అంతా జరిగింది. ఓకేనా, సో ట్రై కలర్ అది కూడా రాస్తాను, లేకపోతే ట్రై కలర్ ఫ్లాగ్ వాజ్ అన్ఫర్ల్డ్ ఫర్ ది ఫస్ట్ టైం. మొదటిసారిగా 3 రంగుల జెండాని చూపించడం అందరికీ అవన్నీ చేయడం జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్, when were the initial 10 fundamental duties of the Indian citizens incorporated through 42 constitutional amendment in the constitution? భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫస్ట్ 10 ఫండమెంటల్ డ్యూటీస్ని ఇండియన్ సిటిజన్స్ అనేవాళ్ళు ఎప్పుడు ఇన్కార్పొరేట్ చేసుకున్నారు అంటే 1976. యాక్చువల్గా మనకి 1976లో 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, దీని ద్వారా ఏం చేస్తారంటే పార్ట్ 4 క్లాజ్ ఏలో ఆర్టికల్ 51 క్లాజ్ ఏలో ఈ 10 ఫండమెంటల్ డ్యూటీస్ని 1976లో చేర్చారు. ఆ తర్వాత ఇంకొక ఆర్టికల్ 51 క్లాజ్ కే దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇవి టాప్ 500లో 10 బిట్స్. ఓకేనా, సో నేను చెప్పేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ చేయండి. ఛానల్ని షేర్ చేయడం ద్వారా చాలామందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఫాలో చేయండి మన ఛానల్ని. సో ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్ 2. థ్యాంక్ యూ.